మీ అందరికీ తెలుసు రోషన్. సో నాతో ఉన్నాడు, తనతో సలార్ ముచ్చట్లు. ఐ థింక్ ఆఫ్టర్ సలార్ తర్వాత ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఎగ్జాక్ట్లీ. అంతేనా రోషన్? హాయ్ రోషన్, ఎలా ఉన్నావు రోషన్? మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరా ఇంటర్వ్యూలో కూర్చుని అన్న తమ్ముడు ఇది ఓకే, మనం అలాగే ఫ్రీగా మాట్లాడుకుందాం. ఓకే డన్, అది ఓకే డన్. చెప్పే కదా పేరుగా మాత్రమే చైల్డ్, మిగతాదంతా వైల్డ్. యాక్టింగ్ లో వైల్డ్, బయట మాత్రం ఓకే. రోషన్ ఎన్నో సినిమా సలార్ నీకు? 20th ఫిలింకి కొంచెం 20 ఫిలిమ్స్ వరకు అయ్యాయి. అందులో అంటే ఎగ్జాక్ట్ పర్టికులర్గా లెక్కేసుకోలేదు. 20లో ఎంతో అయ్యింది. 25th ఫిలిం అనుకోవచ్చా? 20 ఫిలిం కానీ అదే 2025 గ్యాప్ లో ఎంతైనా అనుకోవచ్చు. ఓకే. సో మొత్తం మీద ఎన్నాళ్ళైంది కెరీర్ స్టార్ట్ చేసి? యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసి 4 years అనుకోండి, 4 or 5 years. 5 years. నా కెరీర్ స్టార్ట్ అయింది 7 years బ్యాక్. 7 years బ్యాక్. కానీ యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసి 5 years. 4 to 5 years. 4 to 5 years లో మనోడు దగ్గర దగ్గర 20 to 25 సినిమాలు చేస్తాడు. అది కూడా గుర్తుండిపోయే క్యారెక్టర్ ప్రతిదీ. సో మిషన్ ఇంపాసిబుల్ కానీ ఫలక్నామా, ఎక్కువ సక్సేన్ గారు. సో ఇప్పుడు కూడా బయటకు వెళ్తే అదే అంటారు కదా. అవునవును, అంటే ఫస్ట్ పేరు వచ్చింది ఫలక్నామా దాస్లోనే కదన్న. ఓకే. అండ్ దాని తర్వాత ఫలక్నామా దాస్లో మంచి పేరు వచ్చిన తర్వాతే అక్కడ నుంచి బ్యాక్ టు బ్యాక్ స్టార్ట్. ఎక్కువ ఎవరికి చిన్నప్పుడు క్యారెక్టర్ చేసావు? అంటే ఇప్పుడు నువ్వు చేసిన 20 సినిమాల్లో 3, 4, 5 అలా ఈ హీరోకి నేను ఎక్కువగా చిన్నప్పుడు క్యారెక్టర్ చేశాను అని. హీరోకి చిన్నప్పుడు వదిలేస్తే ఆ హీరోతో వర్క్ చేసింది అయితే విశ్వకన్నే, సక్సేనా. ఓకే. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా ఆయనతోటే నాకు మంచి పేరు వచ్చింది. ఫస్ట్ ఆయన సినిమా తర్వాతే ఎందుకు ఇప్పుడు కొత్తది, ఇప్పుడు అప్కమింగ్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ కదా, వేరేదా? ఓహో ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ. అండ్ సలార్ ఏంటి ఎన్నిసార్లు చూసావు సలార్ ఇప్పుడు వరకు? సలార్ 2 సార్లు. 2 days రిలీజ్ అని 2 రోజుల్లో చూసాను. 2 రోజులు కొట్టేసాను అనమాట. అంటే సో బేసిక్గా ప్రశాంత్ నీల్ గారి సినిమా అంటే చాలామంది కొత్త వాళ్ళు, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ఎలాగైనా సరే ఆయన డైరెక్షన్లో చేయాలి అని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. దాంతోపాటు చాలా చాలా పోటీ ఉంటుంది అందులోనూ నీలాంటి క్యారెక్టర్స్కి. నేను విన్నాను ఒక క్రేజీ అప్డేట్ కూడా ఇస్తాడు తను. నేను అడుగుతాను, ఇంటర్వ్యూ మధ్యలో అడుగుతాను, నీకు తెలుసు మరి అది జనాలకి తెలుసో తెలియదో, నేను దాని గురించి తర్వాత అడుగుతాను. అండ్ బేసిక్గా ఈ ఆడిషన్ సో ఎలా అప్రోచ్ అయ్యారు ఏంటి, ఇంతకుముందు నీ పర్ఫార్మెన్స్ ఏమైనా చూసి దాని గురించి? యాక్చువల్లీ అన్న నాకు నన్ను వేరే ఫిలిమ్స్లో చూసి ఎవరైతే దాంట్లో ఏడి అన్న ఉంటారో మురళి అని అన్న అప్రోచ్ అయ్యారనమాట. అప్పుడెప్పుడు 1.5 year అయ్యింది అనుకుంటా. అంటే నా షూట్ జరిగి మొన్న నవంబర్లో అంతే. ఓకే. షూట్ అయిందే నవంబర్లో. అవునా? షూట్ అయిందే నవంబర్లో. మొన్న ఓన్లీ ఆ చైల్డ్ పార్ట్ ఇంకొన్ని వేరే అది మొన్న అయింది. అవునా? అది ఎప్పుడో జరిగిందేమో అనుకున్నాము. లేదు, మొన్న అయింది. అయితే ప్రభాస్ గారి షూట్ ఎప్పుడు అయిపోయి ఉంటుంది? ఎప్పుడు అయిపోయింది. మీ చైల్డ్ కానీ ప్యాచ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయి సార్ వాళ్ళవి. ఓకే. మరి ఏమున్నాయి అంత ఐడియా లేదు. బట్ మా పార్ట్ మాత్రం నవంబర్లో అయింది. బట్ నాకు కాల్ వచ్చింది 1.5 year బ్యాక్. అప్పుడు మురళి అన్న ఇలా కాల్ చేసి ఇలా ఉంటుంది అని వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అది ఎంతమందిలో నేను దేనికి ఇచ్చానో అసలు దేనికి ఏ క్యారెక్టర్ కూడా తెలియదు అన్న అప్పట్లో. అండ్ దెన్ ఇచ్చిన తర్వాత ఫైనలైజ్ అయ్యాను ఖచ్చితంగా అని మేము కాల్ చేసి చెప్పారు. దాని తర్వాత 1.5 year అయిన తర్వాత అసలు సలార్ అనేదే మర్చిపోయాను నేను యాక్చువల్లీ. ఎందుకంటే అసలు నాకు తెలీదు. బట్ కాకపోతే ఆ మూవీకి వెళ్ళేటప్పుడు ఆ సలార్ అని అయితే గుర్తుంది. అది ఆఫీస్ ఎక్కడ అన్ని గుర్తున్నాయి. కానీ ఆ సినిమా అంటే వెళ్ళినప్పుడు గుర్తుంటుంది. దాని తర్వాత మనం వేరే చేసి వేరే మర్చిపోతాం అనమాట. సో సలార్ వచ్చింది. కాకపోతే అది బాగా మనసులో ఉండే, అరే చేస్తే ఇలాంటి సినిమా భలే ఉంటుంది అన్న టైం. 1.5 year తర్వాత మళ్ళీ రీసెంట్గా కాల్ వచ్చి సలార్ నుండి కాల్ వచ్చింది. అమ్మ సలార్ అంటున్నారేంటి అని నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఇచ్చా లేకపోతే ఎలా ఇది అని అనుకున్నా. తర్వాత ఆలోచిస్తే మురళి అన్న అది అప్పుడు వెళ్ళా ఇచ్చాననేది గుర్తొచ్చింది. సో అట్లా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం, అక్కడ ఇది చేయడం, మళ్ళీ ఆ క్యారెక్టర్కి మళ్ళీ ప్రశాంత్ సార్ వాళ్ళకి పంపడానికి నా లుక్ టెస్ట్ చేయడం, ఇవన్నీ అయ్యాయన్న. ఇలా అయ్యి సినిమాలో రుద్ర మంచి పవర్ఫుల్ క్యారెక్టర్. వరదరాజు మన్నా అన్నయ్య అన్న స్టెప్ బ్రదర్. ఆ డైలాగ్ కూడా చాలా బాగా చెప్పావు. ఎలాగంటే ఫస్ట్ స్క్రిప్ట్ ఇచ్చిన తర్వాత వాటిని నువ్వే చేంజ్ చేసుకుని నేను అలాగనే ఇలా చెప్పాలి అని నువ్వేనా, లేకపోతే ప్రశాంత్ నీల్ గారు సార్ ఎక్కడ తగ్గించాలి ఎక్కడ ఇదేమన్నా ఉందా?
ఏమైందంటే అన్న, నాకు ఆ రోజు షూట్కి వెళ్ళేటప్పుడు మెయిన్ అన్నయ్య ప్రశాంత్ సార్ దగ్గర ఒక అన్నయ్య ఉంటారు మెయిన్ అన్నయ్య నేను కార్లో వెళ్ళి అప్పుడే నాకు స్క్రిప్ట్ ఇచ్చాడనమాట. నేను జస్ట్ ఫోన్లో అది ఒకటే పేపర్ కదా, అంటే దాన్ని ఏంటి అసలు ఉన్నదని ఫస్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది ఇట్లా అవుతుంది, ఇట్లా స్టెప్ బ్రదర్ అవుతాడు. అచ్చా ఓకే అన్నాను. అంటే నాకు ముందు క్యారెక్టర్ చెప్పారు. స్క్రిప్ట్ వచ్చింది ఆ కార్లో వెళ్తున్నప్పుడు షూట్కి, ఫిల్మ్ సిటీ కదా, సో ఆ లాంగ్ డ్రైవ్లో చెప్పేశారు మా స్క్రిప్ట్. సో అది చదువుతున్నప్పుడు ఆ డైలాగ్ చదివా ఆ సీన్లో అర్థమైంది ఏంటంటే, మీరు ఏదైతే సినిమాలో చూసారో ఫస్ట్ పార్ట్ అదనమాట. కానీ నాకు ఎలా చెప్పాలన్నా, అంటే లైక్ ఒక ఆర్టిస్ట్గా ఏదన్నా సీన్ వచ్చిందంటే దాన్ని ఎలా చేయాలనేది ఒకటి కొట్టేసుకుంటాను. అండ్ దట్టు ఇంత పెద్ద ప్రశాంత్ సార్తో చేయడం, అండ్ దెన్ ప్రభాస్ సినిమాలో చేయడం, అందులో ఇంత మంచి డైలాగ్ రావడం అనేది ఒక మైండ్లో ఉందన్న. సో దాని తర్వాత వెళ్ళిన తర్వాత ఆ డైలాగ్ అయితే ఖచ్చితంగా నేర్చేసుకొని ఉన్నా. నేను వెళ్ళే డ్రైవ్లో నాకు వచ్చేసింది, నేను రెడీగా ఉన్నా. బట్ యాక్షన్ పార్ట్ ఏదైతే చెయ్యాలో అది నాకు ఎక్కువ భయం వేసింది. ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో నా లైఫ్లో ఫస్ట్ టైం ఎలా ఇస్తే ఏమంటారు, ఎలా చేయొచ్చా చేయకూడదా అనేది ఒక చిన్న భయం ఉంది. ఎందుకంటే అంటే ఇది ఇంత పెద్ద సినిమా అంటే మనం ఒకటి చేసిన తర్వాత బా అని అనుకుంటాం, అదొకటి వస్తుంది యాక్టర్స్కి. సో అట్లా అనుకున్నాను నేను. బట్ అది వెళ్ళిన తర్వాత ఓన్లీ ఫస్ట్ అయితే డైలాగ్స్ నేర్పించుకొని రెడీ ఉంటారన్న. దెన్ దాని తర్వాత ప్రశాంత్ సార్, ఎప్పుడైతే నేను షార్ట్లోకి వెళ్ళాను ప్రశాంత్ సార్తో, ఫస్ట్ టైం ఆయన వచ్చి నించొని డైలాగ్స్ నేర్చుకున్నారా అని చెప్పారు. తెలుగులోనే, తెలుగు అండ్ కొంచెం ఇంగ్లీష్, కొంచెం తెలుగు. సో నేను ఫస్ట్ నుండి మ్యానరిజం ఏం పెట్టుకున్నా అంటే చేతులు వెనకాల కట్టుకొని డైలాగ్ చెప్తామని అట్లే పెట్టుకున్నా. అట్లే హుందాగా నించున్నా. సో ఫస్ట్ నేను ప్రిపేర్ అయింది అనేవాళ్ళు, మన ఎవరైతే అసిస్టెంట్ డైరెక్టర్ అనేవాళ్ళు ఉన్నారో నాది తీసుకొని చేసా అక్కడ. అంటే ఫస్ట్ ఆయన అడిగంగానే అది చేసిన తర్వాత నేను ఆ డైలాగ్లో హుందాతనంగా నేను నేర్చుకుంది ఒక రకంగా. సో ఈయనేమన్నారు, నాకు అలా వద్దు, కొంచెం ఫాస్ట్ చేసే డైలాగ్స్ అని అన్నారు. మధ్యలో డన్ సార్ అనేసి చేశా. చెప్పిన తర్వాత చేశాను, డైలాగ్ చెప్పాను, నార్మల్గా గట్టిగా చెప్పాను. ఆయన అలా ఇంటెన్స్గా చూస్తుంటే లోపల అదో లాంటిది కొట్టేసుకుంటుంది, కానీ మొఖంలో వేరే ఎక్స్ప్రెషన్ అంతే. అంటే అంత చాలా క్రౌడ్ అన్న, ఒక 500 మెంబర్స్ జూనియర్ ఆర్టిస్టులు ఉంటారు. వీళ్ళు ఇక్కడ కెమెరా 2 మొత్తం పెద్ద సినిమా. ఆయన అలా నించొని మన యాక్టింగ్ కోసం వెయిట్ చేస్తూ చూస్తున్నాడు ఆయన అలా నా కోసం. అది చెప్తున్నాను, చెప్పిన తర్వాత అదే మనసులో ఉంటుంది కదా ఆబ్వియస్గా. సో అది చూశాను, చేశారు. అండ్ దెన్ ఎప్పుడైతే ఆయన షార్ట్లోకి వెళ్ళి కూర్చున్నారో, యాక్షన్ రా రోషన్ అని అన్నారు. అదే సారీ యాక్షన్ అన్నట్లు అన్నారు. అంటే నేను ఫస్ట్ ఎప్పుడైతే డైలాగ్ చెప్పానన్నా, అంటే ఫస్ట్ షార్ట్ నాకు ఏదైతే క్లోజ్ పెట్టి తీశారు ఇటు సైడ్ నుండి, ఆ షార్ట్ ఫస్ట్ టేక్ తీసుకోగానే సూపర్, చాలా బాగా చేసావు అని అన్నారు. అంటే సూపర్, గుడ్ జాబ్ అనే టైప్లో అన్నారు.